దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఉన్నటువంటి మీ అందరికీ ఈ యొక్క దేవుని వాక్యాన్ని వీక్షిస్తాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యెరూషలేం వర్షిప్ సెంటర్, గంగవల్లి, అక్షయ మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ యొక్క మా పల్లెటూరులో నేను పరిచయం చేస్తున్నాను. పిల్లరా, మరలా మీ ముందుకు రావడానికి ప్రభువు చూపిన కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇది నన్ను కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించొద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనకారుడు రాసినటువంటి కీర్తనలో నుంచి 133వ కీర్తన మొదటి చరణాన్ని చదివి వాక్యాన్ని ధ్యానించొద్దాం. 133వ కీర్తన మొదటి చరణం. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థించొద్దాం. పరిశుద్ధుల మహోన్నతునికి స్తోత్రాలయ. చదవబడినటువంటి ఈ లేఖన భాగాల ద్వారా మాతో సూటిగా మాట్లాడండి. వినిచున్న బిడ్డలకు తండ్రి తగినటువంటి రీతిలో వెనుకలిగి చెవులు గ్రహించగలిగిన మనసును అనుగ్రహించండి. ఈ యొక్క ప్రభువా, ఈ మాటలు వింటుండగా, ఈ మాటలు చెప్తుండగా కూడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ ఆత్మతో నింపి మహిమ పొందమని మాతో సూటిగా మాట్లాడి తండ్రి నీ నామ మహిమ కొరకు మేము జీవించడానికి తగిన సహాయం దాచండి. యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లలు, దేవుని వాక్యాన్ని వాక్య వెలుగులో జాగ్రత్తగా ధ్యానించేద్దాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అనేటువంటి రాయబడినటువంటి మాటను బట్టి మనం జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానించేద్దాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి. అలా ఐక్యత కలిగి నివసిస్తే ఎంత మేలు, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అలా ఐక్యంగా ఉంటే చాలా మేలు, అది మనోహరం అంటున్నారు. ఏ సహోదరుడు ఎవరు అంటే, సహోదరులు అంటే ఒక క్రైస్తవులు మాత్రమే కాదండి, ఒక చర్చికి ఇచ్చే వాళ్ళు మాత్రమే కాదు, కానీ గృహంలో ఉన్నటువంటి వారు కావచ్చు. అర్థమవుతుందండి? గృహంలో ఉన్నవారు కానీ, సమాజంలో ఉన్నవారు కానీ, గ్రూప్లో ఉన్నవారు కానీ, అర్థమవుతుందండి? సేవకుల సమావేశంలో ఉన్నటువంటి సేవకులైనా కానీ ఎవరైనా సరే సహోదరుడు ఐక్యతగా ఉండాలి. ఐక్యతగా ఉంటే, ఐక్యత కలిగి ఉంటే అది ఎంత మేలు. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అంటున్నాడు. ఈ రోజున ఐక్యత కలిగి నివసించేటువంటి వారు అనేక మంది ఉన్నారు. అనేక రకాల ఐక్యతలు కూడా ఉన్నాయి. కానీ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవునికి అనుకూలమైన ఐక్యత కలిగిన వారు ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా ఐక్యత కలిగిన వారు కూడా ఉన్నారు. వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం. దేవునికి అనుకూలంగా ఎవరు ఐక్యతగా ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా ఎవరు ఐక్యతగా ఉన్నారు ఆలోచన చేస్తే, దేవునికి అనుకూలంగా ఐక్యతగా ఉన్న వారి జీవితాలు ఎలా ఉన్నాయి మనకి చెప్తున్న వాక్యం. ఆయనకు అనుకూలంగా ఉండి దేవుని వాక్య ప్రకారంగా ఐక్యతగా ఉంటే దీవించబడతాం, మనం ఎంతో ఆశీర్వదింపబడతాం. పిల్లల, వాక్యపు వెలుగులో మనం గమనించినట్లయితే ఏ ఏ విషయాల్లో ఎవరు ఐక్యంగా ఉన్నారో చూసినట్లయితే, ఐక్యత అంటే ఒకరి మాటను, కుటుంబంలో ఒకరి మాటను ఒకరు గౌరవించుకోవడం, చెప్పిన మాటకు విలువివ్వడం, తల్లిదండ్రులను గౌరవించడం, ఇవి సూచనగా ఉన్నాయి. ఒక మాట చెప్తాను చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను. ఆదికాండము 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చదివినట్లయితే వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. 7వ అధ్యాయంలో యెహోవా మాట్లాడుతున్నారు కదా. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయినట్టు చూచుతుంది కనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి అని దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నారు. ఆ యొక్క పరిస్థితుల్లో ఆ తరములో, నోవాహు గారు ఉన్నటువంటి తరములో ఆదాము గారి దగ్గర నుంచి ఇంతవరకు కూడా ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ఒక్కడవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నట్టు చూశాను అంటున్నాడు. నోవాహు గారిని మాట్లాడుతున్న మాట, నీతిమంతుడిగా నువ్వు నీ కుటుంబం ఉన్నారు కాబట్టి ఇదిగో నేను జలప్రళయం పంపించబోతున్నాను, జలప్రళయం రాబోతుంది, భూమి మీదకు ప్రచండమైన వర్షం కురవబోతుంది కనుక నీవు నీ ఇంటి వారు నీ కొరకు ఓడను సిద్ధపరచుకోండి, నీవు నీ ఇంటి వారు ఓడలోనికి ప్రవేశించండి అని దేవుడు నోవాహు గారితో చెప్పారు. ఆ కాలంలో చాలామంది స్కాలర్స్ చెప్పిన మాటను బట్టి ఆ కాలంలో వర్షం అంటే ఏమిటో తెలియదు. భూమిలో నుంచి ఆ భూమిలో నుంచి ఆవిరి ద్వారాగానే ఆవిరి పైకి రావడం వల్ల వాటి ద్వారా పంటలు పండి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆదికాండంలో ఆ యొక్క ఏదైనా తోటలో 4 నదులు ప్రవహించడం, వాటి నీటి ద్వారా అవి పంటలు, ఆ విధంగా మనం ధ్యానం చేయొచ్చు. కానీ అప్పటికి వర్షం అంటే ఏమిటో తెలియనటువంటి పరిస్థితులు. కానీ దేవుడు చెప్పాడు నోవాహుతోటి, ఇంకా వర్షం పడుతుంది, నేను భూమి అంతటిని కూడా, వాటి సంతతిని అంతటిని కూడా తుడి చేస్తాను, నీవు నీ ఇంటి వారు కాపాడబడాలంటే ఓడలను ప్రవేశించాలి, ఓడ కట్టుకోండి అంటారు దేవుడు. అయితే నోవాహుతో చెప్తారు, నోవాహు తన కుటుంబాన్ని చెప్తారు, నోవాహు తన గ్రామస్తులకు లేదా ప్రజలకు చెప్పి ఉండొచ్చు, అయ్యా ఇదిగో జలప్రళయం రాబోతుంది, వర్షం రాబోతుంది, ప్రచండమైన వర్షం రాబోతుంది, భూమి అంతా కూడా నాశనం అవ్వబోతుంది, ఇదిగో ఈ ఓడ కట్టుకున్నవారండి, ఓడలకు ప్రవేశిద్దామరండి అంటే ఆయన మాటలు తృణీకరించిన వారు అనేక మంది ఉండొచ్చు, హేళన చేసి ఉండొచ్చు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం, నోవాహు గారి భార్య, నోవాహు గారి ముగ్గురు కుమారులు 3 కోడళ్ళు, ఆ 8 మంది కూడా దేవుని మాటను విన్నారు.
ఆ 8 మంది గుడిలో ప్రాముఖ్యంగా ఏంటంటే నోవాహు గారి మాట విన్న కుటుంబం ఎంత ఆశీర్వాదం అండి. కుటుంబంలో ఆయన మాట మీద నిలబడి ఐక్యతగా ఉండి ఒక్క మాట చెప్పినప్పుడు ఆ మాట ప్రకారంగా ఓడ కట్టడానికి వీళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. దేవుని మాటకు ధిక్కరించలేదు. కుటుంబ యజమాని అయినటువంటి నోవాహు గారి మాటను కూడా తృణీకరించలేదు. వీళ్ళని గమనించండి, నోవాహు గారి మాట తృణీకరించకుండా ఆయన మాట ప్రకారంగా, ఆయన వాక్కు ప్రకారంగా ఈ ఓడ కట్టడం ప్రారంభించారు. ఎప్పుడైతే దేవుని మాట విని మాట ప్రకారంగా జీవించారో నోవాహు గారు ఆయన కుటుంబం ఓడలోకి ప్రవేశించారు. ఓడ ఆ తర్వాత జలప్రలయం వచ్చింది. జల ప్రవాహంలో అనేక మంది కొట్టుకుపోయారు, చనిపోయి శవాల్లాగా కుప్పలు తెప్పలుగా మారిపోయారు. కానీ ఈ కుటుంబం మాత్రం దేవుని మాట విన్నారు. కుటుంబంలో ఐక్యత ఉంది, ఒకరి మాట మీద ఒకరికి గౌరవం ఉంది కనుక ఐక్యంగా ఉన్నారు కనుక వారు దీవించబడ్డారు. ఒక మాట చెప్పాలంటే దీవించబడటమే కాదు కానీ వారు బ్రతికారు, రక్షింపబడ్డారు. ఈ భూమిని అంతా ఏలటానికి ప్రభు కృపను బట్టి మేలు పొందుకున్నారని కూడా మనం చెప్పవచ్చు. ఈ సందర్భాన్ని బట్టి కొన్ని మాటలు మనం వాక్యం వెనుకలో మనం పరిశీలన చేసినట్లయితే ఒక నోవాహు గారి కుటుంబమేనా, ఇంకా బైబిల్ గ్రంథంలో ఇంకా ఏమైనా ఉన్నారా, ఎవరైనా ఐక్యంగా ఉన్నారంటే పరలోక సైన్య సమూహం అంతా కూడా ఐక్యంగా దిగి వచ్చారు, దేవుని వర్తమానాన్ని ప్రకటించారు. పిల్లరా, ఈ రోజున చాలా కుటుంబాల్లో చాలా సంఘాల్లో కూడా ఐక్యంగా ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి, ఐక్యతగా ఉన్నటువంటి సంఘాలు కూడా ఉన్నాయి, ఐక్యంగా ఉన్నటువంటి ఫెలోషిప్లు కూడా ఉన్నాయి. కానీ అనైక్యతగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. ఏది ఎక్కువగా ఉంది? ఐక్యత. అనైక్యత అంటే వీరంటే వారికి పడదు, వారంటే వీరికి పడదు. కుటుంబంలో కూడా అంతే. ఒక కుటుంబం అంటే రక్త సంబంధికులందరూ ఐక్యతగా ఉంటున్నారు. ఏమండి, ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ ఐక్యంగా ఉంటున్నారు. అదే అంటున్నాడు కదా, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. బైబిల్ గ్రంథాలు చూసినట్లయితే దేవునికి వ్యతిరేకంగా ఉండి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండి, ఆయన చెప్పిన మాటకు వ్యతిరేకంగా ఉండి నడిచినటువంటి వారు, ఐక్యతగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏమైంది? బైబిల్ గ్రంథంలో సుపరిచితమైన వాక్యం ఆదికాండం 11వ అధ్యాయంలో ఉంది కదా. మొదటి వచనం నుంచి నేను చదువుతాను. ఆదికాండ గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం నుంచి. భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమే పోతుండగా షీనారు దేశం ఒక మైదానం వారికి కనబడను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నది. రాళ్లకు ప్రతిగా ఇటుకలు, అడుసులకు ప్రతిగా మట్టికీలును వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము, ఆకాశమునంటే శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుని రండి మాట్లాడుకునగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగవచ్చు. ఇక్కడ వీళ్ళు అంటున్నారు కదా, ఇక్కడ మనం అందరము కూడా ఐక్యంగా ఉండి ఒక పట్టణాన్ని కట్టుకుందాం, ఇదిగో నేను ఇక్కడ మనం ఒక పని చేద్దాం అని పట్టణాన్ని కట్టుకుని లేదా ఒక గోపురాన్ని కట్టుకునేటువంటి ఆలోచన ఉన్నారు. అందరూ ఒక మనసు, ఒక భాష ఉన్నట్టు. భూమి అంతటా కూడా ఒక్క భాష, ఒక్క పలికే. ఆ గోపురం అంటే ఆకాశాన్ని అంటేటువంటి గోపురము అంటే, ఇప్పుడు ఆ గోపురము కట్టాలి అంటే ఒక్కల వల్ల కాదు, ఎన్ని వేల మంది ఉన్నారో అక్కడ వాళ్ళందరూ కూడా ఒక్క మాట మీద, ఒక్క పలుకు మీద ఉండి గోపురాన్ని కట్ట మొదలుపెట్టారు. ఒక చోటే ఉందాం, ఇక్కడే ఉందాం, ఈ గోపురాన్ని కట్టుకుందాం, ఎవరు చెదిరిపోకూడదు అని చెప్పని అనుకుంటున్నారు. మరి దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? ఆదికాండము మనందరూ తెలిసిందే. మొదటి అధ్యాయంలో 26వ వచనం నుంచి 27వ వచనం నుంచి చూసినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాని పురుషుని గాని వారిని సృజించను. 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలి. విస్తరించాలి, భూమిని నిండించాలంటే వీళ్ళు దేవుని మాటకు వ్యతిరేకంగా విస్తరించకుండా, చెదిరిపోదాం, అటు మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఒక చోటే ఉందాం, పైపచ్చు ఒక మంచి గోపురాన్ని కట్టుకుందాం, ఇక దేవుడితో పని లేదు అన్నట్లుగా ఆయనకి వ్యతిరేకమైనటువంటి ఐక్యతని ఇక్కడ చూపిస్తున్నారు. కానీ ఏమైంది? ప్రభువుకి దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఐక్యత అనేది పోయింది. ఇక్కడ వాళ్ళు ఒకవేళ ఐక్యతగా ఉన్నాం అనుకున్నారేమో, కానీ దేవుడు వాళ్ళు కడుతున్నటువంటి ఆ పట్టణాన్ని, గోపురాన్ని చూడ దిగి వచ్చాను. ఆయనకి వ్యతిరేకంగా ఐక్యతగా ఉండి, దేవుని నామానికి వ్యతిరేకంగా ఐక్యతగా యూనిటీ ఉన్నంత మాత్రాన అది నిలవదు. వాళ్ళు గోపురాన్ని కట్ట మొదలు పెట్టారు, ఆకాశం అంటే అంత గోపురాన్ని కడుతున్నారు. కానీ దేవుడు దిగి వచ్చిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే దాన్ని అంత తారుమారు చేశాడు దేవుడు. ఎందుకు అంటే అక్కడ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి విధానం ఉంది. దేవుని యొక్క ప్రణాళిక లేకపోతే ఆయన ఆజ్ఞలకు లేదా ఆయన మాటకు వ్యతిరేకంగా మీరు విస్తరించండి, భూమిని నిండించండి అంటే వాళ్ళు విస్తరించకుండా ఉన్న చోట ఒక్క చోట అక్కడే ఉందాం, అక్కడే అందరం కలిసి ఉందాం. అక్కడ కలిసి ఉందాం అంటే దేవుడు విడిపోయిన ఉద్దేశం కాదండి ఇక్కడ మాట. భూమి అంతటా స్ప్రెడ్ అవ్వాలి, వ్యాపించాలి, మీరు భూమిని నిండించాలి అనేది ప్రభు చిత్తం.
వీళ్ళేంటి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం, ఇక్కడ గోపురాన్ని కట్టుకుందాం, ఇక దేవుడితో మనకు పని ఏంటి అన్నట్లుగా ఆయనకు వ్యతిరేకమైనటువంటి ఐక్యతగా ఉంటున్నారు ఇక్కడ. కానీ ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, దేవునికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా యూనిటీ అనేది ఏర్పడితే, ఐక్యతగా ఉన్నట్లయితే చూస్తాడు దేవుడు. వెంటనే దాన్ని పాడు చేయలేదు, కానీ వారు కడతా ఉంటే చూడటానికి దిగి వచ్చిన తర్వాత ఏం జరిగేది, మొత్తం తారుమారు అయిపోయింది. బాబేలు గోపురాన్ని మొత్తం కూడా అక్కడ తారుమారు చేశాడు దేవుడు. అక్కడ వాళ్ళ ప్రజలు వాళ్ళందరూ కూడా తారుమారు అయిపోయారు. బాబేలు గోపురాన్ని కొలవటం లేకపోతే పడగొట్టడం ఇంకోటి కాదు, కానీ అక్కడ ఉన్న ప్రజలు వారి వారి భాషను మార్చేసారు. ఇక్కడ నుంచి భాషలు వచ్చాయి అనుకుంటాను నేను. భాషలు మారిపోయాయి. ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఏ భాష అంటే ఒకటి భాష ఒకటి తెలియదు. ఒక తెలుగు వచ్చిన వాళ్ళు కొంతమంది కొన్ని గ్రూపులు ఉన్నారు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కొంత గ్రూప్ ఉన్నారు, ఉర్దూ, మరాఠీ, మలయాళం రకరకాల భాషలు వచ్చేసింది. ఇక ఒకడు మాట్లాడేది వేరొకటికి అర్థం కావడం. అందుకోసం అక్కడ నుంచి ఏమయ్యారంటే భాషను బట్టి విడిపోయారు, స్ప్రెడ్ అయిపోయారు, చెదిరిపోయారు. దేవునికి వ్యతిరేకంగా ఒకవేళ ఐక్యతగా ముందుకు కొనసాగుతుంటే తారుమారైపోతుంది పరిస్థితి. మొదట బాగానే ఉంటుందేమో, కానీ తుదకు వచ్చేసరికి, చివరికి వచ్చేసరికి నష్టపోయేది నువ్వే, నష్టపోయేది మీరే. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏక మనస్సు కలిగి ముందుకు కొనసాగితే మొదట బాగానే ఉన్నట్లుగా ఉంటుంది, కానీ చివరికి వచ్చేసరికి తారుమారు, చెదిరిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లల దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు, ఇంకా కొన్ని మాటలు, కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయంలో రాయబడిన ఒక మాట చదివినట్లయితే అక్కడ వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఒక కుటుంబం మనకు కనబడుతుంది. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి, అన్నయ్య అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమన్నాను. ఇద్దరు ఏకమయ్యారు, ఇద్దరు ఒకటి అనుకొని పొలమన్నారట. ఇద్దరికి తెలుసు, వారు ఇరువురు అనుకొని పొలమన్నారు. ఎందుకు అంటే అంతకుముందు వచ్చిన వాళ్ళు, అంతకుముందు అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, భూములైనా ఆస్తులైనా ఏ ఇల్లున్నా వాటన్నిటిని అమ్ముకొని తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టాలి. ఎందుకయ్యా అంటే మిగిలిన వారు ఎవరైనా ఉంటే అక్కడ భేదవారు లేకుండా అందరూ సమానంగా ఉండేటి కొరకే, అందరికీ పంచిపెట్టేటి కొరకు దీనిని కూడా ఆ పని చేసినట్లుగా మనం ఇక్కడ వాక్యంలో రాయబడింది. 4వ అధ్యాయంలో చివరిలో మనం చూడొచ్చు. అదే పని చేసినటువంటి అననీయ సప్పీరాలు వీళ్ళు ఏం చేశారంటే, ఇద్దరు ఏకమై వారి ఇరువురు అనుకొని పొలం అమ్ముదాం అని చెప్పని అమ్మేసి తీసుకొచ్చి దైవజనుడి దగ్గర తీసుకొచ్చేసరికి కొంత దాచుకున్నారు. అర్థమవుతుందా? వాళ్ళు కొంత దాచిపెట్టుకొని, పొలం అమ్మేసి కొంత దాచిపెట్టుకొని దైవజనుడి దగ్గరికి వచ్చి అబద్ధం చెప్తున్నారు. పేతురు గారు అంటారు కదా, అక్కడ ఉన్నటువంటి దైవజనులు అంటారు కదా, అననీయ మీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చావు, నేను ఎవరు ప్రేరేపించారు అని అడుగుతాడు ఆయన. పేతురు గారు, నీ హృదయం ఎందుకు ప్రేరేపించబడింది? వీళ్ళిద్దరూ ఏకమయ్యారు, దేవునికి వ్యతిరేకంగా ఏకమయ్యి కొంత సొమ్ము పొలం వాళ్ళదే, డబ్బులు వాళ్ళవే, ఎందుకు అబద్ధం ఆడాలి? అబద్ధం ఆడే విషయంలో ఏకమవుతున్నారు, మోసం చేసే విషయంలో ఏకమవుతున్నారు. అర్థమవుతుందా? ఎదుటివారి సొమ్ము అన్యాయంగా ఆశించే విషయంలో వేరొకరిని కలుపుకొని ఏకమయ్యి ఎదుటివారిని అన్యాయం చేస్తా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఏకమయ్యి ఐక్యతగా ఉండి మేలు చేయడానికి ఏకమవ్వాలి, మంచి చేయడానికి ఏకమవ్వాలి, ఒక ఆత్మను రక్షించడానికి ఏకమవ్వాలి. అంతేగాని ఒక కుటుంబాన్ని ఆరవటానికి, ఒక మనిషిని బాధ పెట్టడానికి, ఒక మనిషిని కృంగదీయటానికి, ఒక కుటుంబాన్ని రోడ్డు పాలు చేయడానికి ఏకమవ్వకూడదు. దేవుని దగ్గర అబద్ధం ఆడటానికి ఏకమవ్వకూడదు. అర్థమవుతుందా? ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం. ఏ విషయంలో ఐక్యత? మేలు చేయడంలో ఐక్యత కావాలి, మంచి చేయడంలో ఐక్యత కావాలి. పిల్లలు గమనించండి, వీళ్ళు పేతురు గారు అన్నారు, మీ డబ్బులు అవి మీ దగ్గర ఉన్నప్పుడు మీ వశమే ఉన్నాయి కదా, అది మీదే కదా, ఎందుకు అబద్ధం ఆడుతున్నారు? ఆయన ఆ మాట మాట్లాడిన తర్వాత ఆయన చనిపోతాడు అననీయ. ఆ తర్వాత 3 గంటలకి, ఇంచుమించు 3 గంటల సేపటి కానీ 7వ వచనం ఉంది, ఆయన భార్య వస్తుంది. అమ్మ మీరు పొలం ఎంతకు అమ్మారు? ఇంతకేనంటే అంటది. అవును, ఇంతకే అంట. తెచ్చుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా ఉండి, యూనిటీగా ఉండి నిష్ప్రయోజనం. ఐక్యత మనం ఉందనుకుంటున్నారు, కానీ దేవునికి వ్యతిరేకమైన ఐక్యత అది నిలవదు, కడ వరకు నిలవదు. చివరికి మిగిలేది నష్టమే, శూన్యమే, మరణమే, శాపమే. అది మొదట బాబేలు గోపురం దగ్గర వాళ్ళందరూ ఏక మనసు, ఒకటే భాష, ఒకటే పలుకు అనుకున్నారు. వాళ్ళందరూ దేవుడితో పని లేకుండా ఒక గోపురాన్ని కట్టుకుందాం అనేటువంటి ప్లాన్ చేసి కడుతున్నారు. కానీ అక్కడ ఏమైంది? తారుమారైపోయింది. దేవుని బిడ్డలకు కానీ, దేవజనులకు కానీ, దేవుని సంఘానికి కానీ, దేవుడికి కానీ వ్యతిరేకంగా ఐక్యంగా ఉన్నాములే, మేము దేవునికి వ్యతిరేకంగా ముందుకు కొనసాగుతున్నా, యూనిటీగా ఉన్నాం, మేమందరం ఒకటే అనుకుంటున్నామేమో, ఒకటే భాష మాది, ఒకటే పలుకు మాది, మేము మా మాట అంతా ఒకటే, ఏక మనస్సు ఉంది, ఏకభావం ఉంది అనుకున్నామేమో, కానీ అది నిలవదు. చివరికి సహోదరుల ఐక్యత మేలే, కానీ ఏ విషయంలో ఐక్యతగా ఉంటున్నారు?
ఎదుటివారిని కృంగదీసే విషయంలో ఐక్యతగా ఉంటున్నావా? ఎదుటివాని యొక్క ఆస్తి కాజేసే విషయంలో ఐక్యంగా ఉంటున్నారా? ఎదుటివానికి అనారోగ్యం తీసుకొచ్చి పెట్టి, లేదా ఒక మాట చెప్పాలంటే ఎదుటివానికి బాధలు కలగజేసే విషయంలో నిజంగా ఈ రోజున అది బాధాకరం. ఆ మాట చెప్పాలంటే ఎదుటి మనిషిని కృంగదీసి ప్రాణ స్నేహితులుగా ఉండి లేదా రక్త సంబంధికులుగా ఉండి రావలసినటువంటి భాగాల్లో సమానంగా రానియకుండా ఐక్యతగా ఉండి ఎదుటివానికి అన్యాయం చేద్దామని చూస్తే ఆ ఐక్యతను దేవుడు ఎక్కడ ఎప్పుడు ఎలా విడదీయాలో దేవుడు బాగా తెలుసు. అది దేవునికి వ్యతిరేకమైన ఐక్యత. విడదీయటం అంటే దేవునికి వ్యతిరేకత, లేకపోతే ఎదుటివానికి కీడు చేసే విషయంలో ఐక్యత ఉంటే అది దేవుడు ఒప్పుకోడు, బైబిల్ ఒప్పుకోదు, యేసుక్రీస్తు ప్రభువారు ఒప్పుకోరు. అందుకని అక్కడ రాయబడింది, ఇద్దరు కూడా చనిపోయాల్సిన దుస్థితి ఏర్పడింది. దేవునికి అనుకూలమైన ఐక్యత కలిగి ముందుకు కొనసాగితే చాలా దీవించబడతారు. చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో ఆయన మాట చొప్పున నడిచి దేవుని వాక్య ప్రకారంగా ఉండి చాలా మంది దీవించబడిన సందర్భాలు మనం ఎన్నో చూసేవాడిని. ప్రియులారా, గమనించండి. ఒక ప్రాముఖ్యమైనటువంటి మరొక విషయం జ్ఞాపకం చేస్తాను. ఆయనకు అనుకూలంగా లేదా దైవ చిత్తానుసారంగా ఐక్యతగా ఉండి ముందుకు కొనసాగితే ఏం జరిగింది కూడా మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసినట్లయితే, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉంది. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు దేవుని బిడ్డలందరూ లేదా శిష్యులందరూ లేదా దేవుని యొక్క ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా ఒక చోట కూడి ఉన్నారట. వారు మేడగదిలో కూడి ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటేనట, అక్కడ ఇల్లంతా కూడా అకస్మాత్తుగా వాళ్ళు కూర్చున్నటువంటి చోట ఒక బలమైన గాలి వంటి ఒక ధ్వని, ఎక్కడైతే ఐక్యతగా ఉండి దేవుని చిత్త ప్రకారంగా ఆయనకు అనుకూలంగా ఐక్యతగా ఉండి ఏ స్థలంలో ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో ఆ స్థలంలోనట బలమైన గాలి. చదువుతాను చూడండి మరొకసారి. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిన్నెను. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిన్ను వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగరి. ఇక్కడ దేవునికి అనుకూలంగా వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా ఐక్యంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. చాలా మంది పండితులు చెప్తూ ఉంటారు, దాదాపు 120 మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఐక్యతగా ముందుకు కొనసాగుతూ ఉంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడు ఆయన బలమైనటువంటి గాలి, అక్కడ ధ్వని వచ్చింది, అక్కడ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడేటువంటి పరిస్థితులు వస్తాయి. ఎక్కడైతే దేవుని చిత్త ప్రకారంగా ఆత్మీయ స్థితి ఉంటుందో అక్కడ ఖచ్చితంగా దేవుడు ఐక్యతను నెలకొల్పుతాడు. ఐక్యత ఆయనకు అనుకూలమైన ఐక్యతలో ముందుకు కొనసాగితే దీవించబడతాం, ఆత్మతో నింపబడతాం, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాం. బలమైన గాలి వచ్చి అగ్ని జ్వాలలతో నింపబడి నాలుకలు విభాగింపబడినటువంటి స్థితిలో వచ్చి పరిశుద్ధాత్మ వారి మీద వాళ్ళగా ఒక్కొక్కరిని అక్కడ బలే మాట అక్కడ వారిలో ఒక్కొక్కరి మీద రాలగా ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు. అందరూ ఐక్యంగా ఉన్నారు. ఐక్యతగా ఉన్నటువంటి వారందరినీ అందరి మీద ఒకేసారి కాకుండా ఒక్కొక్కరి మీద రాలగా ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ చేత నింపబడతారండి. దేవుడికి అనుకూలమైన ఐక్యత చెప్తున్నాను కదా, ఆత్మను నింపుకొని దేవుని వాక్య ప్రకారం జీవించాలనేటువంటి ఐక్యత కలిగి ముందుకు కొనసాగుతూ ఉంటే వీరిని దేవుడు తన ఆత్మతో నింపితే వారికి చెప్పాడు కదా దేవుడు, మీరు సర్వలోకానికి వెళ్ళే సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. వారు ఎన్ని అద్భుతాలు చేశారు. ఆ స్థాయిలో, ఆ స్థితిలో, ఆ సమయంలో పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఎలాగంటే వారందరిలో ఉన్నటువంటి యూనిటీ, ఐక్యతగా ఉన్నారు, ఐక్యతగా ప్రార్థన చేశారు, దేవుడు పాదాలు పట్టుకుని అడిగారు. కనుక ఆ ఐక్యతకు సూచనగా దేవుడు ఆ ఐక్యతను చూసినటువంటి దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఒక్కొక్కరి మీద వాళ్ళగా వాళ్ళందరూ కూడా బలమును శక్తిని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడటం మొదలుపెట్టారు. వారు ఎప్పుడైతే ఆ బలాన్ని పొందుకున్నారో, శక్తిని పొందుకున్నారో, అక్కడ నుంచి వాళ్ళు దిగంతముల వరకు కూడా ప్రభు చెప్పిన మీరు దిగంతాల వరకు వెళ్ళి నాకు సాక్షులుగా ఉండండి. హతసాక్షులుగా మార్చబడ్డారు. ఐక్యతగా ఉన్నారు కనుకనే, యూనిటీగా ఉన్నారు కనుకనే దేవునికి అనుకూలంగా ఐక్యతగా ఉన్నారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఈరోజు చాలా చాలా సందర్భాల్లో దేవునికి వ్యతిరేకమైన విషయాల్లో ఐక్యతగా ఉండి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. పిల్లరా, ఇంటిలో ఐక్యత ఉండాలి. దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, ఇంటిలో ఐక్యత. అసలు ప్రారంభంలో అవ్వ ఆదాముల విషయం మనం గమనించినట్లయితే, అవ్వ అపవాదితో మాట్లాడినప్పుడు అపవాది మాటలకు
అపవాది మాటలకు ఆవిడ లోబడిపోయి పండు తింది. ఆ తర్వాత ఆదాము గారి దగ్గరికి వచ్చారు. ఆదాము వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇద్దరు ఏకమయ్యారు. ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఒక మాట చెప్పాలంటే ఒక ఐక్యతకు వచ్చారండి. ఇద్దరు ఏకమై దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేశారు. అక్కడ తోట నుంచి గెంటివేయబడి, ఎప్పుడైతే ఆ తోట నుంచి గెంటివేయబడే పరిస్థితి వచ్చింది, ఎప్పుడైతే ఆ పరిస్థితి వచ్చిందో అక్కడ నుంచి వారు ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. ఐక్యత ఏ విషయంలో ఐక్యత? దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఐక్యత లేదు. అపవాది గారు చెప్పిన మాట ప్రకారం ఇద్దరు పండు తిందాం అనుకున్నారు. ఈ రోజున చర్చిలో మందిరంలో ఐక్యత ఉండాలి. పక్కనే కూర్చున్నారు కానీ ఐక్యత. మనసు ఏక మనసు రావడం, ఏక మనసు, ఏక భావం, ఏక ప్రేమ కలిగి ఉండాలి. ఐక్యత అనేది ఉండాలి. అదేవిధంగా సేవకుల సదస్సుల్లో సేవకుల్లో ఎన్ని ఫెలోషిప్లు వస్తున్నాయి మండలాల్లో, రకరకాల ఫెలోషిప్లు, 1 కాదు 4-5 ఫెలోషిప్లు. పోనీ 1 కాదు 4-5 ఫెలోషిప్లు ఉన్న ఫెలోషిప్లో ఉన్న వారందరూ ఒక మాట మీద ఒక ప్రేమగా ఐక్యతగా ఉన్నారా అంటే అది కొన్ని చోట్ల కరువు అవుతా ఉంది. ఐక్యత ఏదండి? యూనిటీ లేదండి. ఇంకో మాట చెప్పాలంటే దేవుడితో కూడా ఐక్యత లేదు. ఇంకో మాట చెప్పాలంటే నీకు నువ్వే లోపల అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు, ఈ రెండు కూడా ఐక్యత లేదు. ఇంకెక్కడ దీవించబడతాం? ఈ రోజున శాపం అనిపించడానికి కారణాలు ఏంటంటే ఐక్యత లేదు, యూనిటీ లేదు. సహోదరుని ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు దేవుని వాక్యం. కాబట్టి ఇప్పుడు ఇలా ఐక్యతగా ఉన్నాం. యూనిటీ అనేది చాలా ప్రాముఖ్యం. ఎవరినో చూసి నీ యొక్క ఐక్యతను, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటే అది నిష్ప్రయోజనం. కుటుంబంలో ఐక్యంగా ఉండాలి. ఏ కుటుంబం యూనిటీగా ఉంటుందో, నోవాహు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేశాను. ఆ కుటుంబంలో తండ్రి చెప్పినట్లుగా, కుటుంబ యజమాని చెప్పినట్లుగా మిగిలిన వారు అందరూ విన్నారు, ఆ మాట విన్నారు కనుకనే ఆ తరంలో వారు రక్షింపబడ్డారు. ఆయనను బట్టి ఆ కుటుంబం అంతా కూడా రక్షణ ఓడలోకి వచ్చారు, రక్షింపబడ్డారు వాళ్ళు. అందుకనే రక్షణ ఓడ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. వారు మాత్రమే కాదండి, వాళ్ళ మాటలు కూడా విన్నాయి. విన్నాయి? జంతువులు విన్నాయి. నేల మీద పాకేటువంటి పురుగులు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, మహిమ కలిగింది కాక. ఈ రోజున ఆయన రూపంలో ఉండి, ఆయన పోలికలో ఉండి, దేవుని మాటకు లోబడకుండా వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. ఈ రోజున ప్రియులారా గమనించండి, ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. చెడు స్నేహాల్లో ఐక్యత ఉంటుంది కానీ మంచి స్నేహాల్లో ఐక్యత ఉండడం, దేవుని దగ్గర ఐక్యత ఉండడం, వ్యతిరేకంలో ఐక్యత ఉంటున్నారు. మరలా చెప్తున్నాను, ఐక్యత కలిగి ముందుకు కొనసాగితే ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. అక్కడ ఆశీర్వాదం ఉంటుందండి, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. అందుకని 2వ వచనంలో అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి, కీర్తన 133 2వ వచనం నేను చదువుతున్నాను. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచులు దిగజారిన పరిమళ తైలము వలె ఉన్నను. సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచి వలె ఉన్నను. అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవం అక్కడ ఉన్నవారని యెహోవా సెలవిస్తున్నాడు. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం, అక్కడ శాశ్వత జీవం ఉంటుంది. ఐశ్వర్యం ఉంటుంది. ఎక్కడ ఆశీర్వాదము ఎక్కడ ఉంటుందండి? ఆశీర్వాదం కానీ శాశ్వత జీవం కానీ ఎక్కడ ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడట. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం. ఈ రోజున ఆశీర్వాదం లేదు, కష్టపడి సంపాదించేది లేదు. నిశ్చయముగా నువ్వు నీ చేతులు కష్టచిత్త అనుభవిస్తావని దేవుడు మాట్లాడితే కష్టపడి సంపాదనే లేదు. ఇప్పుడు సేవ చేస్తూ సేవలో కష్టపడే దేవజనులు ఉంటున్నారు. కానీ కష్టపడకుండా సోమరపోతులాగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఎదుటివారి సొమ్ము తీసుకొని, ఎదుటివారి సొమ్ము కొరకు ఆశించి, ఎదుటివారికి రావాల్సినటువంటి ఆస్తి కానీ ఐశ్వర్యం కానీ నీ కుటుంబస్తుల్లో, నీ రక్త సంబంధికుల్లో, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో ఎవరిదైనా వేరే వాడికి నువ్వు ఆశించి లాభం పొందుకున్నా కానీ దానివల్ల ఉపయోగం లేదు, అది నిష్ప్రయోజనం అవుతుంది. దానివల్ల చివరికి వచ్చేది తారుమారైపోతుంది, కుటుంబాలు చెల్లాచెదురవుతాయి. చివరికి సమాధానం ఉండదు, శాంతి ఉండదు, ఆశీర్వాదమే ఉండదు. ఎప్పటికీ నువ్వు అనుభవిస్తుంది ఆశీర్వాదం అనుకుంటున్నావేమో కానీ ఇది శాశ్వతమైన ఆశీర్వాదం కాదు. దేవుని సన్నిధిలో వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, ఐక్యత ఉండాలి. అది దేవునికి అనుకూలమైన ఐక్యతగా ఉండాలి. ఎక్కడైతే దేవునికి అనుకూలంగా వాక్యానుసారం మన ఐక్యత ఉంటుందో, ఆత్మీయమైన ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుంది. కాబట్టి ఆశీర్వాదం పొందుకోవాలి అన్నా, శాశ్వత జీవాన్ని పొందుకోవాలి అన్నా ఇదిగో మంచి ఆత్మీయ స్థితిలో ఐక్యత కలిగి ఉండాలి. ఇటువంటి ఐక్యత కలిగి ముందుకు కొనసాగితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అయ్యా నేను దీవించబట్టలేదు, నేను ఆశీర్వదం పట్టలేదు అంటానికి కారణం నీవు నీ సహోదరుల మీదో ఇంకా ఇతరుల మీద ఎవరి మీదైనా ఐక్యత లేకుండా ఉంటున్నా, కోడల అత్త మీదకి, అత్త కోడల మీదకి ఏదైనా ఐక్యత ఒక ఇంట్లోనే ఉంటారు. ఒక ఇంట్లోనే ఐక్యత లేకుండా బ్రతికితే నిష్ప్రయోజనాలు. క్రైస్తవులను చెప్పుకున్నారు కానీ క్రీస్తు లేకుండా ఉన్నటువంటి జీవితాలు అవి. కాబట్టి వీళ్ళని గమనించండి, ఐక్యతగా ఉందాం, దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. ఐక్యంగా దేవుని చిత్తానుసారంగా ఐక్యత కలిగి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఐక్యతగా ముందుకు కొనసాగితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదము శాశ్వత జీవం అక్కడ ఉంటుంది కనుక అటు ఆశీర్వాదం శాశ్వత జీవాన్ని
పొందుకున్నాం. ఇటువంటి కృప, అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. చదువుకున్నటువంటి చెప్పబడినటువంటి లేఖనాలు మీ వెనుకల్లో భద్రపరచున్నాయా, ప్రతి హృదయంలో పడి ఫలించడానికి సహాయం తెచ్చండి. విన్నటువంటి మేమందరము చెప్పినటువంటి నేనైనా ఇంకెవరైనా సరే ప్రభావ, మా ఆత్మీయ జీవితంలో ఐక్యంగా ఉండకపోతే, సంఘములో ఐక్యత లేకపోతే, కుటుంబంలో ఐక్యత లేకపోతే అక్కడ ఆశీర్వాదం ఉండదు, శాశ్వత జీవము కూడా ఉండదు. వాటిని మేము పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నీకు వ్యతిరేకంగా ఐక్యతగా ఉన్నంత మాత్రాన అది ఆశీర్వాదకరమైన పరిస్థితి కాదు. చివరికి మిగిలేది తారుమారు జీవితాలే, మరణకరమైన పరిస్థితులు వస్తాయి. కనుక అటువంటి జీవితాలు లేకుండా ప్రభువా నీ సన్నిధిలో నమ్మకస్తులుగా ఆత్మీయ ఐక్యత కలిగి జీవించడానికి తగిన సహాయం దయచేయమని ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా, ఈ యొక్క కార్యక్రమాన్ని దేవదీవులను ప్రభు పొందుకోవాలని ఆశ కలిగి వాక్యాన్ని విన్నటువంటి వారందరూ మనం దీవించి వర్ధనిచ్చాను. యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు దేవుని అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.